నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 12వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. రేపు మార్గశీర్ష మాస శుక్లపక్ష ద్వాదశి తిథి రాత్రి 10:26 వరకు, తదుపరి త్రయోదశి తిథి. అశ్విని నక్షత్రం ఉదయం 9:52 వరకు, తదుపరి భరణి నక్షత్రం. పరిఖ యోగం మధ్యాహ్నం 3:23 వరకు, తదుపరి శివం యోగం. భవకరణం ఉదయం 11:48 వరకు, బాలవకరణం రాత్రి 10:26 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 6:12 నుండి ఉదయం 7:40 వరకు. మరలా రేపు సాయంత్రం 6:39 నుండి 8:07 వరకు. అమృతకాలం రాత్రి 3:26 నుండి 4:54 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 5:43 చంద్రోదయం మధ్యాహ్నం 2:55 చంద్రాస్తమయం రాత్రి తెల్లవారుజామున 4:16 అభిజిత్ ముహూర్తం పగలు 11:48 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:19 నుండి 11:03 వరకు. మరలా మధ్యాహ్నం 2:46 నుండి 3:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:33 నుండి 2:57 వరకు. గుళిక కాలం ఉదయం 9:23 నుండి 10:47 వరకు. యమగండం ఉదయం 6:37 నుండి 8 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం రేపు ఉదయం 6:37 నుండి 8:50 వరకు ఉంటుంది. రేపు అఖండ ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది శయన వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ రేపు ఆచరిస్తారు. దీనినే వాసుదేవ ద్వాదశి, రుక్మాంగద ద్వాదశి, ఉల్కా ద్వాదశి అని కూడా పిలుస్తారు. రేపు మత్స్య ద్వాదశి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం చైత్ర శుక్లపక్ష తదియ రోజు మత్స్య జయంతి జరుపుకుంటారు. మరికొన్ని సాంప్రదాయాల ప్రకారం మార్గశీర్ష శుక్లపక్ష ద్వాదశి రోజు జరుపుకుంటారు. విష్ణుమూర్తి దశా అవతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం రేపు ఉద్భవించినది అని భక్తుల నమ్మకం. అన్ని వైష్ణవ దేవాలయాల్లో రేపు ప్రత్యేక పూజలు జరుగుతాయి. మన దేశంలో మత్స్యావతారం మూల విరాట్టుగా ఉన్న ఒకే ఒక్క దేవాలయం తిరుపతి దగ్గరలోని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయం. తిరువణ్ణామలయలో అరుణాచలేశ్వర దేవాలయంలో రేపు భరణీ దీపం వెలిగిస్తారు. మార్గశీర్ష శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభమై 11 రోజుల పాటు సాగిన లక్ష్మీ వ్రతం రేపటితో ముగుస్తుంది. గురువారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 9:52 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. బుధ పంచశలాక వేధ రేపు ఉదయం 9:52 నుండి మధ్యాహ్నం 3:22 మధ్య కాలంలో ఏర్పడుతుంది. బుధగ్రహం అనురాధ నక్షత్రం 4వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రుడు భరణి నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.